ఫాస్టాగ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహనాలకు ఫాస్టాగ్ తీసుకోవడమే చాలా కష్టమైన, క్లిష్టమైన వ్యవహారం. తీరా ఫాస్టాగ్ వచ్చిన తర్వాత కూడా నో యువర్ వెహికల్ ప్రాసెస్ పూర్తి చేయడంతో మరో పెద్ద పని. ఈ ప్రక్రియలో వాహనదారులు వాహనం ముందు సైడ్ వ్యూలో ఆర్సీతో పాటు ఫాస్టాగ్ అతికించిన విండ్షీల్డ్ ఫోటోలను తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫాస్టాగ్ సరైన వాహనానికి లింక్ చేసి ఉందా, లేకపోతే విండ్షీల్డ్ కి సరిగ్గా అతికించారా లేదా అని తెలుసుకోవడం కేవైవి ప్రధాన ఉద్దేశం. అయితే ఆన్లైన్లో ఫోటోలు అప్లోడ్ చేసిన ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఒక్కోసారి మళ్ళీ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఈ సమస్యలు లేకుండా కార్లు, జీపులు, వ్యాన్లకు నో యువర్ వెహికల్ ప్రక్రియను నిలిపివేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి ప్రయాణికుల వాహనాలకు కేవైవిని ఆపేస్తున్నారు. ఈ ఆదేశాలతో ఎంతో మందికి ఊరట కలుగుతోంది. ఇకపై వెహికల్ రకరకాల యాంగిల్స్ లో ఫోటోలు తీయాల్సిన బాధ తప్పుతుంది. ఇప్పటికే ఫాస్టాగ్ జారీ చేసిన కార్లకు కేవైవి అవసరం లేదని NHAI స్పష్టం చేసింది. ఒక వాహనానికి తీసుకున్న ఫాస్టాగ్ ను వేరొక వాహనానికి అతికించడం ద్వారా దుర్వినియోగం కాకుండా కేంద్ర ప్రభుత్వం కేవైవి ప్రక్రియను తీసుకొచ్చింది. బ్యాంకులు ఫాస్టాగ్ ని జారీ చేసే సమయంలోనే వాహన్ డేటాబేస్ లోని వివరాలు సరిగా పోల్చుకొని యాక్టివేట్ చేస్తారు. త్వరలో టోల్ గేట్లను తొలగించి గ్యాంట్రీ గేట్లతో ఫాస్టాగ్ రీడ్ చేసే టెక్నాలజీని తీసుకొస్తున్నారు. కొత్త విధానం అమల్లోకి వస్తే టోల్ గేట్ల దగ్గర వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.